ఆగస్ట్ 31 దేవుని వాక్య ధ్యానం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తన 91:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాది దేవుని మహాకృప వలన మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియులారా, ప్రభువు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం ఎంతో గొప్పది. నిజమే, ఆయన ఒకరోజు తర్వాత ఒకరోజు, దినం వెంబడి దినం మనలను దీవిస్తూనే వస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానాలు, ఆయన మాటలు ఎంత గొప్పవో మనం ఒక్కసారి నేటి వాక్య ధ్యానంలో గమనించగలం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. గమనించండి, మనలో ఎవరైనా ఏదైనా అవసరత ఎదుటివారికి ఉంది అని అంటే వారి వ్యక్తిగతమైనటువంటి సహాయం కంటే కూడా వారు అందించేటువంటి సహాయాన్నే మనం గమనించగలం. ఏదైనా సహాయం ఉంది అని అంటే ఆ సహాయం కొరకు, ఆ సహాయము తీరే మార్గాన్ని చాలామంది చూపిస్తారు తప్ప సహాయము తెచ్చడానికి వారే స్వయంగా వచ్చేవారు కొద్దిమంది కనబడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు మనకి లోకంలో కనబడచ్చు, కనబడకపోవచ్చు. ఈరోజు నీకొక భయము, నీకొక సమస్య, నీకొక కష్టం, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది, నీవు ఆ గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు నీకు సహాయాన్ని ఎవరి ద్వారానో ఏదో రకంగా పంపించే దేవుడు కాదు, కానీ ఆయనే స్వయంగా వచ్చి తన రెక్కల చాటున నిన్ను కాపాడేవాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడే మనకి కావలిగా ఉంటాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుతుంది. దేవుని యొక్క జోక్యం ప్రతి పరిస్థితిలో కూడా మనము స్పష్టంగా చూడగలుగుతాం. మానవుని అవసరతలన్నిటిలో కూడా దేవుని జోక్యం, దేవుని ఆహ్వానానికి ప్రతిదానికి మానవుని తిరస్కారం కనబడుతూనే ఉంటుంది. ఆయన రెక్కలు నీకు ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు, ఆయన రెక్కల నీడనే నీవు ఉంటున్నప్పుడు నువ్వు ఇంకా భయపడవలసిన అవసరం ఏముంది? ఆయన చెప్పలేదా, ఇశ్రాయేలీలందరినీ, తన బిడలను కోడి తన రెక్కల నీడన ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా నేను నిన్ను కాపాడుతూ వస్తూ ఉన్నాను. ఆయనను నీవు నా మాట విననొల్లకపోతివి. నిజమే ప్రియులారా, ఈరోజు దేవుని మాటను విననొల్లక, మహోన్నతిని చాటున నివసించక, వారికి నచ్చిన మార్గంలో తిరిగే వారికి ప్రభు ఆశ్రయుడిగా ఎలా ఉండగలగదు? మనము ఆయనను వద్దు అని దూరంగా వెళుతున్నామా? ఆయనే కావాలని ఆయన నీడనుంటున్నామా? ఎవరైతే ఆయన నీడను విశ్రమించడానికి ఇష్టపడతారో ఈ ఉదయం ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ మనకిస్తున్న ఆదరణ, ఆయనే నీకు ఆశ్రయం. ఈ లోకంలో నీకు ఎవరు ఆశ్రయముగా ఉన్నా లేకపోయినా ప్రభు నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన ద్వారా నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డల జీవితంలో నువ్వు ఆశ్రయముగా ఉన్నావు. వారి ప్రతి అవసరతను మీరు తీర్చి శ్రమలో తోడుగా ఉండి నడిపించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.